అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన కాత్యాయిని అనే ఒక చక్కటి కథను విందామండి. నిన్ను కోరి కోడల్ని చేసుకున్న వాళ్ళకి చెయ్యి సేవలన్నీ, నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఎందుకు నా పుస్తకాలన్నీ అలా కెలుకుతావు? బాణాల వంటి ఆ మాటలకు ఉలిక్కిపడి వెనుతిరిగి చూసింది కాత్యాయిని. తీక్షణంగా మింగేసేట్టు చూస్తున్న శ్రీనివాసరావు ముఖంలోకి చూడలేక తలవాల్చి మెల్లగా సమాధానమిచ్చింది. మీకు కాలేజీకి టైం అవుతుంది, పుస్తకాలు తీద్దామని. ఉద్ధరిస్తావు. అల్మారాలో ఉన్నవన్నీ నెత్తినెట్టుకు వెళ్ళమంటావా? పల్లెటూరి మొహం, టైం టేబుల్ తీయడం కూడాను బ్రతుక్కి. ఆ చికాకులో పుస్తకాలన్నీ అటు ఇటు గిరవాటేయడం మొదలుపెట్టాడు శ్రీనివాసరావు. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియక వస్తున్న దుఃఖం ఆపుకుంటూ నిల్చుంది కాత్యాయిని. ఏం చేస్తున్నావే కాత్యాయిని? అత్తగారి రంకె విని గబగబా కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళింది. పిలిచారా అత్తయ్య? మెల్లగా అడిగింది అత్తగారి దగ్గర నిల్చొని కాత్యాయిని. అబ్బే, ఎందుకు పిలుస్తాను? హాయిగా రాత్రనక పగలనక గదిలో దూరి కూర్చోమంటాను. సిగ్గులేక ఇంకా నిల్చొని అడుగుతున్నావా? ఇలా అయితే వాడి చదువు సాగినట్టే. ఆ పద్మకి రమణకి స్కూల్ టైం అయింది, అన్నాలు పెట్టు. వాడికి కాలేజీ టైం అయింది, ఇక వెళ్ళని. కాలేజీకి వెళుతున్నారు, ఏం కావాలో కనుక్కుందామనే వెళ్ళాను. ఇంతవరకు ఇక్కడ పని చేస్తూనే ఉన్నానుగా అత్తయ్య. చాలా మెల్లగా అన్నది కాత్యాయిని. దానితో రుక్మిణమ్మ కోపంతో రెచ్చిపోయింది. ఓయమ్మ, ఎదురు సమాధానాలు కూడా వచ్చినంటే నీకు చిలక తల్లి. ఇంకా ఏమో పల్లెటూరు దానం అనుకున్నాను. ఇదిగో చూడు, నువ్వు గొప్పింటి పిల్లవే కావచ్చు. నీ అమ్మకి ఒక్కగానొక్క కూతురువై గారాభంగా పెరిగితే పెరిగి ఉండొచ్చు. నాకు మాత్రం కోడలివే. ఇక్కడేమీ 10 మంది నౌకర్లు లేరు. చచ్చినట్టు అన్ని పనులు చేయాల్సిందే, తెలుసా? నేను చెయ్యనలేదు కదండి, విస్మయంతోనే అడిగింది కాత్యాయిని. నోరు మూసుకొని పోయి చెప్పిన పని చెయ్యి. భర్త ఏమిటి, పిల్లలేమిటి? ఈనాటికి ఒక్కళ్ళు నన్ను ఎదిరించి ఎరగరు. ఎన్నాళ్ళకి నువ్వు బయలుదేరావన్నమాట. నీ ఆటలేవి ఇక్కడ సాగవు. దాసి దానికి ఎంత విలువో నీకు అంతే, తెలుసా? గర్జించింది రుక్మిణి. అవి మాటలో తోటాలో, ఎదుట ఉన్నది మనిషో రాక్షసో అసలంతంత మాట్లాడడానికి కారణమేమిటో తెలియక ఆశ్చర్యంతో అవమానంతో శిలాప్రతిమలా నిల్చునిపోయింది కాత్యాయిని. ఆ అమ్మతో వాదులాడుతూ కూర్చోవడమేనా? నాకేమైనా కాస్త అన్నం పెట్టేదుందా? వెళ్ళిపోమ్మంటావా ఏమిటమ్మా వదినా? అధికారంగా అడిగింది ఆడబిడ్డ పద్మ. కూర్చోమ్మా, పెడతాను. కన్నీళ్లు తుడుచుకుంటూ వడ్డనికి ఉపక్రమించింది కాత్యాయిని. దరిద్రగొట్టు మోహమ, ఏమంత ఆపదొచ్చిందని ఆ ఏడుపు? ఏడుస్తూ నా పిల్లలకు అన్నం పెట్టక్కర్లేదు. వెళ్ళి ఆ కుళాయి దగ్గర చెంబులున్నాయి, తోమి తీసుకురా అని ఆజ్ఞాపించింది రుక్మిణమ్మ. కళ్ళు ఒత్తుకుంటూ వెళ్ళిపోయింది కాత్యాయిని. నిన్న సాయంకాలం వచ్చావో లేదో, అప్పుడే ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? అయినా పని మనిషి ఏమైంది? మావగారి కంఠం విని చెంబులు తోముతున్న కాత్యాయిని లేచి నిల్చుంది. ఆమె ఏదో సమాధానం చెప్పేలోగానే ఎట్నుండో వచ్చిన రుక్మిణమ్మ అందుకుంది. మీ ముద్దుల కోడలు మరేమీ అలసిపోవడం లేదు. వెళ్ళి భోజనం చేయండి, వడ్డించాను. అయినా మీకెందుకు ఇంట్లో వాళ్ళ గొడవలు? మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మ ధాటి కోడలపైకి తిప్పింది. అయితేను మామగారు ఎదుట అలా గడకట్టలా నిల్చుంటావేమే కాత్యాయిని? మామగార్లకి బావగార్లకి కనిపించడం మా ఇంటా వంట లేదు. వారి రాకను నేను గమనించలేదండి. అయినా తండ్రి గారెంతో మామగారంత కాదా? అమాయకంగా ప్రశ్నించింది కాత్యాయిని. నోర్మొయ్, ఆ ఎదురు సమాధానాలే వద్దన్నాను. చెప్పినట్టు విని చచ్చినట్టుండు. ఎంతసేపు తోముతావు ఆ వెధవ 4 చెంబులు? త్వరగా రా, వంటింట్లో ఎంగిళ్ళెత్తి కంచాలు కడగాలి. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. మౌనంగా అనుసరించింది కాత్యాయిని, కడిగిన చెంబులు చేత్తో పట్టుకొని. అందరి భోజనాలు అయిన తర్వాత పనంతా పూర్తిగా చేయించుకొని అప్పుడు మొక్కుబడిగా
కాత్యాయనికి అన్నం వడ్డించింది అత్తగారు. ఆ క్రిత దినమే కొత్తగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం, భర్త అనాదరణ, అత్తగారి అనవసర ఆదరింపులు కొత్తగా అనుభవిస్తున్న కాత్యాయిని అందున మింగేసేట్టు చూస్తూ నిల్చున్న అత్తగారి ఎదుట సరిగా భోజనం చేయలేకపోయింది. తిని తినకుండా లేచిపోయింది. అందుకే రుక్మిణమ్మకి ఏమీ జాలి దయ కలగనే లేదు. ముఖ్యమైన గదులు తాళం వేసుకుని కోడలికి ఇల్లు జాగ్రత్త అని చెప్పి పొరుగిళ్లకు పెత్తనాలకు వెళ్ళిపోయింది. తన ముఖమైనా చూడని భర్త, బండెడు చాకిరి నెత్తిన పెట్టి నిష్కారణంగా దూషిస్తున్న అత్త, అధికారం చలాయించే మరుదులు ఆడపడుచులు వచ్చిన మర్నాడే ఈ విధంగా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందో తన మనుగడ ఈ ఇంటిలో. సినిమాలో గయ్యాళి అత్తగారులని చూసి హాయిగా నవ్వేది, మళ్ళీ మళ్ళీ చూసి వినోదించేది. కానీ అత్తగారు కాపురం అంటే తెలియని రోజులవి. ఇప్పుడు సినిమాని మించిపోయింది అనుభవం. నవ్వే శక్తిని హరించి వేసింది. ఆలోచించుతూ ఉన్న కాత్యాయిని సైకిల్ బెల్లు విని తలెత్తి చూసింది. శ్రీనివాసరావు కాలేజీ నుంచి వచ్చాడు. సగం సంతోషంతో సగం బెదురుతో లేచి వెళ్ళి కాఫీ ఫలహారాలు ఇచ్చింది. కానీ అతడు వాటిని కన్నెత్తి కూడా చూడకుండా ఇల్లు దొడ్డి అంతా కలియ వెతికాడు. బాధతో అవమానంతో తలవాల్చి నిల్చుంది కాత్యాయిని. అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన పద్మను అమ్మ ఎక్కడుందో చూసి తీసుకురావే అని పురమాయించాడు శ్రీనివాసరావు. రుక్మిణమ్మ వచ్చి కొడుకుని కోడల్ని పరిశీలనగా చూసింది. క్షణంలో గ్రహించేసింది పరిస్థితి. భార్యాభర్తలిరువురి మధ్యన సఖ్యత అన్యోన్యతలు లోపించాయన్నమాట. ఇంకే తన అధికారానికి అసలే తిరుగులేదు. అయితే మొగుడికి కాస్త అన్నం పెట్టుకోవడం, కాఫీ ఇచ్చుకోవడం కూడా చేత కాదన్నమాట. ఇంకెందుకే నాపై సవారు చేయడానికా? బుగ్గలు నొక్కుంటూ అడిగింది కాత్యాయిని. కాత్యాయిని మౌనంగా గది నుండి నిష్క్రమించింది. నాకొద్దు మొర్రో అన్నాడమ్మా బిడ్డ. నేనే కట్టబెట్టాను ఈ మూగి మొద్దుని. ముక్కు చీదుతూ దీర్ఘాలు తీసింది రుక్మిణి. అప్పుడే అరుణోదయమైంది. ఏదో పని ఉండి వంటగదిలో ఉన్న కాత్యాయిని దొడ్లోకి వస్తూ వస్తూ ఏవో గుసగుసలు వినరాగా ఆగిపోయి వెనక్కి తగ్గి శ్రద్ధగా వినసాగింది. అయితే ఇంకా లేవలేదట రుక్మిణి కొత్త కోడలు? మందస్వరంలో విడ్డూరంగా ప్రశ్నిస్తుంది పక్కింటి వెంకాయమ్మ. ఏం చెప్పనమ్మా, ఏదో మహా అనర్థం వాటిల్లినట్టు నుదురు కొట్టుకుంది రుక్మిణమ్మ. వాడు చదువుకున్న పిల్ల కావాలో అని గోలెట్టినా వినకుండా దాన్ని కట్టబెట్టాను. చదువుకున్నదైతే ఏ పని చేత కాదు. 9 గంటలకి నిద్రలేస్తుంది. దానికి ఎదురు మనమేం చెయ్యాలి? ఇలాంటి పల్లెటూరు ముద్దయితే నోరు మూసుకొని పడుంటుంది. ఏ పని చేయమన్నా కడకు కొట్టినా తిట్టినా అనుకున్నాను. అయినా కర్మ, ఒక్క పని చేత కాదు. ఒక్కతే కూతురు కదూ, దొన్నపోతులా పెరిగిందేమో మరి గారాబంగా. చూసావా, ఇంకా నిద్ర లేవలేదు అత్తింటి కోడలు. పనెందుకు లేవమ్మా, చక్కగా 50,000 కట్నం తెచ్చిపోసింది. మా కోడలు ఉంది, ఎందుకు? బోడి బొమ్మలా వచ్చి నిల్చుంటుంది. ఎంత చాకరీ చేస్తే మాత్రం ఎందుకు? ధనం సాటొస్తుందా? అయినా బాగా అదుపులో పెట్టు కోడల్ని. ఇంకా నిద్ర లేవకపోతే ఎలాగా? కాదు మరి, నేను వదిలిపెడతానా దాన్ని? వారం తిరిగేసరికి దారిలోకి తెచ్చేయను. అది సరే గాని ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఒక్క కుంచెడిస్తావేంటి? ఓ ₹1/2 ఇస్తాను. దానికే అలాగే పట్టుకెళ్ళు. అయితే డబ్బు తెచ్చావా? ఇదిగో 6 అణాలు, మిగిలింది తర్వాత సర్దుతానులే. అలాగే, ఇవిగో బియ్యం, త్వరగా తీసుకుపో, ఎవరైనా చూస్తారేమో. చాటు నుండి వింటున్న కాత్యాయిని వెలుపలకొచ్చింది. ఏమిటా మాటలు వెంకాయమ్మగారు అంటూ కంచుగంటలాంటి కాత్యాయిని కంఠం వింటూనే వెంకాయమ్మ ఒడిలో మూట కడుతూ ఉన్న బియ్యం జారవిడిచింది. రుక్మిణమ్మ కొంగున కడుతున్న డబ్బులు జారవిడిచి నివ్వెరపోయి నిల్చుంది. ఏమిటండి వెంకాయమ్మగారు మీరు చేసే పని?
అత్తగారికి కోడలికి మధ్య తంపులెట్టి మీ బాగు మీరు చూసుకుంటున్నారన్నమాట. వెళ్ళండి. ఇంకెప్పుడైనా ఈ గడప తొక్కారా మర్యాద దక్కదు. మీ డబ్బులు మీరు పట్టుకుపోండి. కదలరే ఉరిమింది కాత్యాయిని. వంగి చెల్లాచెదురై పడిపోయిన డబ్బులు ఏరుకోసాగింది పొరుగామె. అప్పటికి కాస్త నివ్వెరపాటు నుండి తేరుకొని ధైర్యం సంతరించుకున్న రుక్మిణమ్మ కోడలి మీదకి తారాజువ్వలా లేచింది. నీకెన్ని గుండెలే? నా ఇంట్లో నాపైనే అధికారం చేస్తున్నావు? ఏ ఈ ఇంట్లో కాపురం చేసే ఆశ లేదా నీకు? కాత్యాయిని బెదరలేదు. తేరిపారా చూసింది అత్తగారి వైపు. అందరికీ భగవంతుడెన్ని గుండెలిచ్చాడో నాకు అంతేగాని అత్తగారు, మీరు చేస్తున్న పనేమిటో ఒక్కసారి తెలివిగా ఆలోచించి చూడండి. నేను తెల్లవారుజామున 4 గంటలకి లేచి స్నానం పూజ ముగించుకున్నాను. కాఫీ టిఫిన్లు తయారుగా చేసుంచాను. వంట ప్రయత్నంలో ఉన్నాను. మీరిప్పుడు లేచి పైగా కోడలు ఇంకా నిద్రలేవలేదని పొరుగావిడతో చెప్తున్నారు. ఆవిడ స్వలాభం కోసం మరో 4 పుల్లలు వేస్తోంది. ఇంటి గుట్టు పరులకు చెప్పుకోవడం మనకే హాని, అపకీర్తి. 2 రూపాయలు చేసే విలువైన బియ్యం 1 అర్ధకో 6 ఆవిడకి పోసేస్తున్నారు. ఇల్లు గుల్ల చేసే ఇటువంటి పనులు ఎవరికి నష్టం? ఇంటికి దీపమైన ఇల్లాలే ఇల్లు గుల్ల చేయడమా? నిగ్గదీసి ధైర్యంగా అడిగింది కాత్యాయిని. నిన్నగాక మొన్న వచ్చిన కోడలు తన దొంగతనం పట్టేయడం, పైగా సన్నసన్నగా చీవాట్లు తినిపించడం చూస్తే రుక్మిణమ్మకి కోపం ఉడుకుమొత్తనం మిళితమై నిప్పు తొక్కిన కోతిలాగా అయిపోయింది. అదీగాక గడిచిన వారం రోజులు నోరు వాయి లేక బండ చాకిరీ అంతా చేసి తిన్న తిట్లన్నీ మోగగా సహించిన పిల్ల ఈరోజు ఇంత కరోడాలాగైపోయిందేమా అని ఒక పక్క విపరీతమైన ఆశ్చర్యం కలుగుతోంది. దానితో అతి రహస్యం బహిరంగమైపోతుందనే జ్ఞానం కూడా లేకుండా తోకతొక్కిన తాచులా లేచింది. ఔరా, ఈనాటికి భర్త పిల్లలు ఒక్కరైనా నా మాటను ఎదిరించి ఎరగరే. నువ్వెంత దానవే నాకు నీతులు నేర్పడానికి. ఆరిపోయే ముందు దీపం నీలాగే ఎగిరెగిరి పడుతుందంట. నడు బయటికి. నీ దిక్కున్న చోట చెప్పుకో. నా ఇంటిలో ఒక్క క్షణం ఉండకు. నడు. బయటికి దారి చూపిస్తూ గావుకేకలెట్టింది రుక్మిణమ్మ. తేలికగా నిర్లక్ష్యంగా ఒక నవ్వు నవ్వింది కాత్యాయిని. మీ తెలివి తక్కువతనానికి జాలి వేస్తోంది అత్తయ్య. రమ్మనే వరకే మీ ఇష్టం, కానీ పొమ్మండానికి మీరెవరు? ఒకనాడు మీరే విధంగా కోడలై ఈ ఇంటికొచ్చారో నేను ఈనాడు అలాగే వచ్చాను. మీ తర్వాత ఈ ఇంటికి అధికారిని నేను. కోడల్ని కూడా కూతురులాగే చూసుకొని గౌరవం ఇచ్చి గౌరవం నిలుపుకోవాలి, కానీ ఇటువంటి పరిస్థితులు రానియకూడదు. ఏమిటేమిటి? మెడబెట్టి గెంటుతాను మర్యాదగా పోకపోతే. ఉండు, నీ మొగుడికే చెప్తాను పొగరనచమని బెదిరించింది రుక్మిణి. హేళనగా అతి నిర్లక్ష్యంగా చూసింది కాత్యాయిని. అది మీకెవరికీ తరం కాదు. ఇంట్లో ఒకరు తప్పుత్రోవన నడుస్తూ ఉంటే దిద్దే అధికారం ఎవరికైనా ఉంటుంది. పెద్ద చిన్న భేదం అధికారాలు మరిచి మంచిని గ్రహించి చెడుని వదిలిపెట్టడంలోనే వ్యక్తి గౌరవం, కుటుంబ గౌరవం నిలుస్తాయి. ఆ పైన మీ ఇష్టం. నాకు వంటింట్లో పనుంది అంటూ వెనుదిరిగి ఇంట్లోకి పోబోయిన కాత్యాయిని నిర్ఘాంతపోతూ చటుక్కున 2 అడుగులు వెనక్కి వేసింది. ఏమే? పెద్దగా అరవబోతున్న రుక్మిణమ్మ కూడా నోరు మూసేసుకొని ప్రతిమలా నిల్చుంది. కారణం, భర్త ఉమాపతి గుమ్మం నిలువునా నిల్చొని చూస్తున్నాడు. వదనంలో అసహన క్రోధరేఖలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటి నుండి వింటున్నాడో మరి ఈ సంభాషణ. మామగారి ఎదుట గౌరవంగా తలవంచి నమ్రతతో పక్కకు వెదుగు నిల్చుంది కాత్యాయిని. ఏమిటి, ఇంకా తెల్లవారకుండానే ఈ గొడవ అంతా? భార్యను ప్రశ్నించాడు ఉమాపతి. అంతవరకు వినోదం తిలకిస్తున్న వెంకాయమ్మ గబగబా కంగారుగా నడిచిపోతూ నిష్క్రమించింది. ఆమెను, ఆమె చేతిలోని డబ్బుల్ని పరీక్షగా చూస్తూ తిరిగి రెట్టించాడు ఉమాపతి. ఏమిటి గొడవ? ఏముంది, అంతా మీ తెలివి తక్కువ. మీరిచ్చిన అలుసే. నిన్న చెంబులు తోముతూ ఉంటే కోడలు అలసిపోతుందని వగలు పోయారు మీరు. ఆ అలుసు చూసుకొని
అదప్పుడే నన్ను ధిక్కరిస్తోంది. నేను తిట్టినా మాట్లాడిన మీరు కూడా ఈనాడు నన్ను నిలదీసి అడుగుతున్నారా? అయ్యో భగవంతుడా, నా కొంపలో నాకే ఎన్ని పాట్లు తెచ్చిపెట్టావురా! ఇంకా నేను ఈ కాపురం చేయలేను తండ్రోయ్. ఆమె రౌద్రం, అహంకారం కన్నీటిగా రూపాంతరం పొంది బిగ్గరగా శోకాలు పెట్టసాగించింది. ఇటువంటి ప్రవర్తనలు, శోకాలు, విపరీతాలు ఎరుగని ఉన్నత సంస్కార కుటుంబం నుంచి వచ్చిన కాత్యాయని విస్తుపోతూ చూస్తోంది అత్తగారిని. నోర్ముయ్, సిగ్గుచేటు అని భార్యను మందలించి, ఏం జరిగిందమ్మా కాత్యాయని? ఆ బియ్యం ఏమిటి? నువ్వు ఒలకబోసావా అని ప్రశ్నించాడు ఉమాపతి. ఒక్కసారి కళ్ళెత్తి మావగారి వైపు చూసి తిరిగి వాల్చేసింది కాత్యాయని. నిన్న మావగారి ఎదుట నిల్చున్నందుకే కోప్పడింది అత్తగారు. ఇంకిప్పుడు మాట్లాడితే ఇంకేమంటుందో సందేహిస్తూ బెదురుతూ రుక్మిణమ్మని చూస్తూ నిల్చుంది కాత్యాయని. పర్వాలేదమ్మా, చెప్పు రెట్టించాడు ఉమాపతి. ఈసారి కాత్యాయని ధైర్యంగా చూసింది మావగారి వైపు. మీ అంతవారికి చెప్పేపాటి దాన్ని కాను, కానీ పరిస్థితి అటువంటిది. క్షమించండి. చూశారుగా వెంకాయమ్మ గారిని, ఈ బియ్యాన్ని. స్త్రీల చేతికి డబ్బు దొరకని నిరంకుశ సంసారాలన్నీ ఇలాగే అధో మార్గాన పడ్డాయి. కుటుంబ ఔన్నత్యం, హైన్యతలతో నిమిత్తం లేదు దీనికి. మగవారు ఈ విషయాలు తెలిసి తెలివిగా ప్రవర్తించాలి అంటూనే కాత్యాయని చకచకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాడు ఉమాపతి. ఏమిటి, 50 ఏళ్ళు నెత్తికొచ్చిన తనను, 30 ఏళ్లుగా కాపురం చేస్తున్న తనను, 20 ఏళ్లైనా నిండని కోడలు పిల్ల తెలివిగా సంసారం నిర్వర్తించమని సలహా ఇవ్వడమా? కాత్యాయని వెళుతున్న దిక్కే చూస్తూ ఉండిపోయాడు ఉమాపతి. రుక్మిణమ్మకి సందు దొరికింది. చూశారా ఎంత పొగరెక్కిపోయిందో అది? మిమ్మల్నే వెక్కిరిస్తోంది అన్నది రొప్పుతూ. కోడల్ని మందలించుదామని వెళుతున్న ఉమాపతి ఏదో ఆలోచన రావడంతో టక్కున ఆగిపోయాడు. కోడలు చిన్నపిల్ల, నేను పెద్దవాణ్ణి. ఎందులో? బుద్ధిలోనా? ఇన్నాళ్లుగా అనేక మంది నన్ను, నా కుటుంబాన్ని నవ్వి హేళన చేస్తున్నారు. కారణం నాకు తెలుసు, కానీ నివారణోపాయం అది తెలియకే గదా ఇంతవరకు వచ్చింది. కుటుంబ పరిస్థితికి కారణం, నివారణోపాయం అన్నీ కలిపి ముక్తసరిగా 3 మాటల్లో సౌమ్యంగా చెప్పింది. తెలివైనది, కుటుంబక్షేమం కోరినది గనక ధైర్యం చేసి చెప్పింది. అది అతి సౌమ్యంగా, ఎవరిపైనా నిందారోపణలు లేకుండా, ఎవరిని పేరెత్తకుండా జనాంతికంగా మాట్లాడింది. ఆమెపై ఆగ్రహించడం అపరాధం. పిన్నవారి నుంచైనా సరే మంచిని పెద్దలు సిగ్గుపడకుండా స్వీకరించినాడే భూతలం స్వర్గతుల్యమవుతుంది. లాభ నష్టాలు, పరువు మర్యాదలు ఆలోచించకుండా ఇంట్లోని సరుకులు భార్య ఆ విధంగా చాటుమాటున అమ్ముతుందంటే కారణం తానామె చేతికి డబ్బు దొరకనీయకపోవడమేగా. కుటుంబం అన్న తర్వాత అనేక ఖర్చులుంటాయి, పైకి కనిపించవు. ప్రతీదీ చెప్పాలంటే చెప్పేవారికి కష్టమే. అంతటి కుటుంబాన్ని, గృహాన్ని దిద్దే బాధ్యత గల వ్యక్తికి అందు నిమిత్తమయ్యే డబ్బు మీద కూడా కొంత స్వాతంత్రం ఉండాలి అనుకుంటూ వంటగది వైపు నడిచాడు ఉమాపతి. వంటింట్లో పద్మ, రమణ కాత్యాయనిపై అధికారం చలాయిస్తున్నారు. ఏం వదినా, మేం లేచి అరగంట పైగా అయ్యింది, ఇంతవరకు కాఫీ నీళ్లు లేవు మా ముఖాన. అది రమణ గొంతు. నేను కాఫీ టిఫిన్లు తయారు చేసుంచి 3 గంటలు పైగా అయ్యింది. రావడం మీదే ఆలస్యం. కూర్చోండి, ఇస్తాను. మృదువుగా సమాధానం చెప్పి ఆడపడుచులిద్దరికీ కూర్చోవడానికి 2 పీటలు వాల్చింది కాత్యాయని. ఓహో, హేళనగా ప్రారంభించింది పద్మ. అయితే వదినేది, వంటిల్లు ఎక్కడున్నది అని వెతుక్కుంటూ రావాలన్నమాట మేము. ఎంత దర్జా వచ్చింది నీకు? మా గదుల్లోకి తెచ్చివ్వాలి రేపటి నుంచి, తెలిసిందా? అధికారపూర్వకంగా అన్నది. చేస్తున్న పని ఆపి లేచి నిల్చుంది కాత్యాయని. వస్తున్న కోపం ఆపుకుంటూ వీలైనంత సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నించింది. చూడండమ్మా పద్మ, మీరు చిన్నపిల్లలు, మీకేం తెలీదు. మీరు పెరిగిన పరిస్థితులు అటువంటివే. ఇవాళ నేను ఈ ఇంటికి వచ్చినట్లే
మరో 2 ఏళ్లు పోతే మీరు పెళ్ళయ్యి భర్త ఇంటికి వెళతారు. అక్కడ అత్త, ఆడపడుచులు, మరుదులు ఇలా మిమ్మల్ని అగౌరవం చేస్తే మీకెట్లా ఉంటుంది? కూతుళ్ళు, కోడళ్ళు సఖ్యంగా, ప్రేమగా ఉంటేనే కుటుంబం శాంతంగా, గౌరవంగా నిలుస్తుంది. నన్ను మీరు గౌరవిస్తే మీపై నాకు ప్రేమ పుడుతుంది. అంతేకాని ఎందుకు ఈ అక్రమాలను అధికారాలు? చదువుకుంటున్నారు కూడాను. ఆ మాత్రం గౌరవంగా ప్రవర్తించడమే తెలీదా? చెడుకు చెడేరు చూస్తుంది కానీ మంచి బాగుంటుందా? వదిన చెప్పిన మంచి మాటలు వాళ్ళ చెవికి ఎక్కకపోగా వదిన తమకెదురు తిరుగుతున్నది అనే అక్కసు అధికమైపోయింది వాళ్ళకి. దానితో పద్మ తారాజువలా లేచింది. ఏమమ్మోయ్, నువ్వు పెద్ద ఇనాందారు రాయుడు గారి ఏకైక పుత్రికవైతే కావచ్చు కానీ మాకేమీ లెక్కలేదు. అందాల అద్దాల మేడలో పుట్టి పెరిగానని విర్రవీగడానికి వీల్లేదు. అత్తారింట్లో చచ్చినట్లు పడుండాల్సిందే. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావేంటి? అందంగా, నాజుగ్గా లెక్చర్లు ఇవ్వడానికి. నువ్వు కాదు, నీ తాత దిగి వచ్చినా మమ్మల్ని మార్చలేరు. పద్మ! కాత్యాయని అదిలింపు విన్న పద్మ, రమణలు ఉలిక్కి పడ్డారు. ఊరుకున్న కొంది హద్దుమీరి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. కేవలం నాపై అధికారం చలాయించడం, నన్ను కించపరచడమే నీ ఉద్దేశమైతే అది ఎంతమాత్రం సాగదని నిష్కర్షగా చెప్తున్నాను. అవిగో కాఫీ, ఫలహారాలు. కిక్కురు మనకుండా బయటికి పోయి మీ పనులు చూసుకోండి. ఇంతకంటే మీతో అధికంగా మాట్లాడవలసిన అవసరం నాకు లేదు అంటూ తన పనిలో మునిగిపోయింది కాత్యాయని. చూడే అమ్మాయి వదిన, కళ్ళు నులుపుకుంటూ గారాబంగా ఏడుపు మొదలెట్టింది పద్మ. అమ్మ చూడక్కర్లేదు, అన్నీ నేనే చూస్తున్నాను. ఉమాపతి కంఠం గంభీరంగా వినిపించడంతో మ్రాన్పడిపోయి ఏడుపు మానేసి బిక్కమొఖంతో నుంచుంది పద్మ. అక్కచాటున నక్కింది రమణ. చేస్తున్న పని వదిలి లేచి నిల్చుంది కాత్యాయని. వదిన ఎలా మాట్లాడుతుంది? నువ్వు మాట్లాడే తీరు ఎలాగుంది? పద్మని తీక్షణంగా చూస్తూ ప్రశ్నించాడు ఉమాపతి. పద్మ వంచిన తల ఎత్తలేదు. పెద్దవాళ్లతో ప్రవర్తించవలసిన తీరు అదేనా? మాట్లాడవేం పద్మ? ఏం రమణ? గర్జించాడు ఉమాపతి. కోడల్ని తిడతాడు చూసి ఆనందిద్దామనుకొని భర్త వెనకాలే వచ్చిన రుక్మిణమ్మకు ఆశాభంగమై కోపం తారాపథాన్నంటింది. అవ్వవ్వా, ఎలాంటి మనిషి ఎలా మారిపోయారు! కోడల్ని మందలించడం అట్టే పోయి కూతుళ్ళని, పసిపిల్లల్ని హడలగొట్టేస్తున్నారా? అప్రతిష్ట! బుగ్గలు నొక్కుకుంటూ రంగంలో ప్రవేశించింది రుక్మిణమ్మ. తల్లిని చూడగానే బావురుమంటూ మీద పడిపోయారు పద్మ, రమణాను. ఊరుకోండమ్మా, ఊరుకోండి. మహాతల్లి అడుగు పెట్టిందో లేదో అప్పుడే సంసారానికి ఎన్ని తిప్పలొచ్చాయిరా భగవంతుడా! శోకాలెడుతూ ముక్కు చీదేసాగింది రుక్మిణమ్మ. అవమానంతో, అసహ్యంతో, బాధతో భారంగా భూమిలోకి వాలిపోయింది కాత్యాయని తల. నోరు మెదపనంతసేపు చేయించే ఊడిగాలకు, ఆడిపోసే మాటలకు అంతం లేదు. సరైన జవాబు చెప్తే జరుగుతున్న రాద్ధాంతం ఇది. ఇక ఏది దారి? ఆలోచన మగ్నమైన కోడలి ముఖాన్ని పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు ఉమాపతి. అంతలో ఏమిటి పొద్దున్నే ఈ గోల అంటూ వచ్చాడు శ్రీనివాసరావు. కానీ అక్కడ తండ్రిని చూడగానే వెనక్కి జంకి మాట్లాడకుండా అందర్నీ పరిశీలిస్తూ నిల్చున్నాడు. రుక్మిణమ్మకి కొడుకుని చూడగానే 1000 ఏనుగుల బలం వచ్చింది. చూడు నాయనా, చూడు, నువ్వే చెప్పు. ఈ పసిపిల్లలిద్దరూ వచ్చి కాఫీ అడగడం తప్ప మామ కోడలు కలిసి ఇలా తిట్టి ఏడిపించేస్తున్నారు వాళ్ళని. ఈనాటికి మీరెవరైనా నన్ను ఎదిరించి ఎరుగుదురా? ఇది ఇక ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నీ ఇష్టం వచ్చినట్లు కాని, ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే చేస్తున్నావా? నా ఇష్టమే ఉంటే ఇలాంటి మొద్దుని కట్టుకుంటానా అంటూ వెనుదిరిగాడు శ్రీనివాసరావు. తనకా గొడవే అనవసరమైనట్టు. భూదేవి, బద్దలు కావేం తల్లి. నిష్కారణంగా ఇందరి ముందు అపరాధం నిల్చోబెట్టినట్టు నిల్చోబెట్టావా? నీలో ఇముడ్చుకోరాదు అని మౌనంగా తనలో తాను వాపోతున్నది కాత్యాయని. ఏమిటో ఈ సంసారం, ఈ మనుషులు
ఈ ప్రపంచమంతా మాయగా అయోమయంగా గిరగిరా తిరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి కాత్యాయిని కళ్లకు. అంతవరకు మౌనంగా పరిశీలిస్తున్న ఉమాపతి ఇహ సహించలేకపోయాడు. అది వరకు ఎవరు కనీవిని ఎరుగునంత ఉగ్రరూపం దాల్చాడు. ఒరే దౌర్భాగ్యుడా, ఆగు! వెళ్ళిపోతున్న శ్రీనివాసరావు ఆ కేకకి మరబొమ్మలాగా టక్కున ఆగిపోయాడు. ఇలారా! ఆజ్ఞానుబద్ధుడయి పిల్లిలా వచ్చి నిల్చున్నాడు. అతడికి ఊహలు ఉద్దేశాలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే అసమర్థుడు. తల్లిదండ్రుల ముందు పిల్లైపోతాడు. పంచ ప్రాణాలతో 4 ప్రాణాలు పనిచేయవు వారి ముందు. ఏది, తలెత్తి ఇటు చూడు! మరో ఆజ్ఞ జారీ చేశాడు ఉమాపతి. బలవంతంగా భయపడుతూ తలెత్తి తండ్రి వంక చూశాడు శ్రీనివాసరావు. ఏది, ఇంతకుముందు వాగిన వాగుడు మళ్ళీ వాగు! ఆ పిల్ల ముద్దా? గద్దించి అడిగారు కొడుకుని. మౌనంగా గుడ్లు అప్పగించి చూడసాగాడు శ్రీనివాసరావు. మాట్లాడవే? రూపంలోనా, గుణంలోనా, విద్యలోనా, ఐశ్వర్యంలోనా? ఎందులో మొద్దుగా కనిపించిందిరా నీకు? ఉరిమాడు ఉమాపతి. చదువులో భయపడుతూనే గొణిగాడు ఎంఏ చదువుతున్న శ్రీను. మూర్ఖుడా అంటూనే చంప చెల్లుమనిపించాడు ఉమాపతి. వద్దు మావయ్య, వద్దు. నా కారణంగా ఎవరినీ బాధ పెట్టొద్దు. బ్రతిమాలుతూ కంగారుగా వచ్చి తండ్రి కొడుకులిద్దరి మధ్య నిల్చుంది కాత్యాయిని కన్నీళ్లతో. మరొకప్పుడైతే రుక్మిణి నానా రభస చేసుండేదే కానీ కదిలితేనే చంపేసేట్టున్న భర్త రౌద్రాకారం చూసి కిమ్మనకుండా కళ్ళు వదిలేసి నివ్వెరపాటుతో తిలకించింది. ఉమాపతి అన్నాడు, ఈ ఇంటి పరిస్థితి నీకు తెలీదమ్మా కాత్యాయిని. నువ్వు అడ్డులే. ఇవాళ నువ్వు నాకు జ్ఞానోదయం కలిగించావు అంటూ ఉమాపతి కొడుకుని చూసి, కాత్యాయిని ఈ ఇంటికే జ్యోతిరా సన్నాసి. సాక్షాత్తు కాత్యాయిని దేవే. నీకు విద్యావతి కావాలి, నాకు గుణవతి కావాలి. నీ తల్లికి ఇంత డబ్బు తెచ్చిపోసి చాకిరీ చేసేదే కావాలి. ఈ అన్నింటితో పాటు మనమెవ్వరం కోరని సామర్థ్యం ఆమెలో ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి వంటి పిల్ల. ఎన్ని అవతారాలెత్తినా ఈ ప్రపంచంలో నీకు దొరకదు. తర్వాత నువ్వే తెలుసుకొని సంతోషిస్తావు. ముందుగా చెప్తే నీ గయ్యాళి తల్లి జరగనీయదని గుట్టుగా కుదిర్చి చేశాను ఈ పెళ్ళి. కానీ నువ్వు నీ తల్లిని మించిన మూర్ఖుడువని అనుకోలేదురా. చెప్తున్నాను. ఒరే వాజమ్మ, విను. గుండె చేత్తో గట్టిగా పట్టుకొని మరీ విను. ఈ కాత్యాయిని నీ భార్య బిఏ పాస్ అయింది, సంగీతంలో సరస్వతి. ఇప్పుడేమంటావు? ఏమంటావురా? పళ్ళు పటపట్లాడించేస్తున్నాడు ఉమాపతి. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి నోట మాట లేకుండా చూస్తున్నాడు శ్రీనివాసరావు. రుక్మిణి అవస్థ సరే వర్ణనాతీతం. మెల్లగా తేరుకొని తలవాల్చి జవాబిచ్చాడు శ్రీనివాసరావు. నన్ను క్షమించండి నాన్న, నిజంగా మూర్ఖుణ్ణే. ఇక నుండి బుద్ధిగా ప్రవర్తిస్తాను. తండ్రి కాళ్ల మీద వాలిపోయాడు. లేవరా, నాకు మాత్రం నీ మీద కోపమా? నీ సుఖం కాదు నాకు కావలసింది అంటూ కొడుకుని లేవనెత్తి, ఇటు చూడమ్మా కాత్యాయిని అని కోడలికేసి తిరిగాడు. అయోమయ అవస్థలో శిలాప్రతిమలా నిల్చున్న కాత్యాయిని మెల్లగా తలెత్తి మామగారిని చూసింది. ఆమె నేత్రాల నిండా అశ్రువులు, దుఃఖ బాష్పాలో ఆనంద బాష్పాలో మరి. ఉమాపతి మృదువుగా అన్నాడు, నీ వంటి కోడలు ఊరికి ఒక్కరున్నా ఈ ప్రపంచం స్వర్గతుల్యమవుతుంది కాత్యాయిని. నాకు నీ మీద సంపూర్ణమైన విశ్వాసం, అపారమైన గౌరవం ఉన్నాయి. ఇవిగో సర్వాధికారాలు నీకిస్తున్నాను. ఈ కుటుంబ పరిస్థితి చూశావుగా, దీన్ని అన్ని విధాలా బాగు చేయడానికి ప్రయత్నించు తల్లి అంటూ ఉమాపతి జేబులోని తాళాల గుత్తి కాత్యాయినికి అందియబోయాడు. కలో నిజమో తెలియని పరిస్థితిలో కాత్యాయిని అచేతనయే నిలబడింది. తీసుకో కాత్యాయిని, చాలా మృదువుగా చెప్పాడు శ్రీనివాసరావు. వివాహమైన ఇన్నాళ్లకు భార్యను సాదరంగా సంబోధించాడు. తాళాలు తీసుకొని మామగారి పాదాలకు నమస్కరించింది కాత్యాయిని. చూడు రుక్మిణి, నిన్ను నువ్వు హీనపరుచుకోకు. గౌరవించి గౌరవం పొందు.
నీకు నీ పిల్లలు పసివాళ్లైతే కోడలు మరొక తల్లికి పసిబిడ్డ అని గుర్తుంచుకో, రా బయటికి అంటూ నిష్క్రమించాడు ఉమాపతి. ఇహ తన ఆటలు సాగవని గ్రహించి నిరాశ చేసుకున్న రుక్మిణి పుత్రికామణులతో సహా భర్తను అనుసరించింది. కాత్యాయిని శ్రీనివాసరావులు ఏకాంతంగా మిగిలారు. కాత్యాయిని మృదువుగా మెల్లగా పిలిచాడు శ్రీనివాసరావు. కాత్యాయిని పలకలేదు. కోపమా కాత్యాయిని? ఈ మూర్ఖుణ్ణి క్షమించలేవా? దీనంగా అడిగాడు. క్షమ ఎంతటి దారుణాలైనా ఈ ఒక్క 2 అక్షరాల మాటతో సమసిపోతాయి. సర్వసాధారణమేగా. మీరు క్షమార్హులైనా కాకపోయినా స్త్రీలు ఎప్పుడూ క్షమాహృదయులే. భర్త కళ్ళల్లోకి చూస్తూ అతి శాంత స్వరంతో పలికింది కాత్యాయిని. నా అన్నగారు చెప్పినట్టు నువ్వు నిజంగా ఈ ఇంటికి, నా జీవితానికి జ్యోతివి కాత్యాయిని. ఏ పొరపాట్లు లేకుండా ఆదర్శ దాంపత్యం గడుపుదాం అంటూ ఆమె మృదు హస్తాన్ని తన చేతిలోనికి తీసుకున్నాడు శ్రీనివాసరావు. అధోగతిలో ఉన్న ఈ సంసారం నువ్వు అడుగుపెట్టినంతనే ఇంత ఉత్తమ మార్గంలో పడ్డం ఎంత శుభసూచకం. మౌనంగా మృదువుగా నవ్వింది కాత్యాయిని. కిటికీ చువ్వల గుండా లోనికి ప్రసరించి వారిపై కాంతి నిలిపిన ఉదయభాస్కరుని బంగారు కాంతులు శుభమస్తు అని దీవించినట్లున్నాయి. కథ పేరు కాత్యాయిని. రచించిన వారు కోడూరి కౌసల్యాదేవి గారు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.